ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవ, మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికే ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన చక్కని తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశానికే మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మిగిలిన సమయం అంతా మాకు దీవెనకరంగా మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. వచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. ఇంక రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మీ సన్నిధావరంలో ఉన్న సంతోషము, ఆనందం, ఆశీర్వాదాలు మేము పొందుకునే వారంగా వారు కూడా పొందుకునేలాగా మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించి మహిమను అందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ అయ్యా మీ వాక్యంతో మాతో మాట్లాడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారే, సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారే, బసం బుధవారం, ఈ లెంట్ దినాలు అని అంటారు. ఈ లెంట్ కార్యక్రమంలో, ఈ లెంట్ దినాలలో ప్రభు సన్నిధానంలో కలిగి ఉండి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించవలసిన బద్ధమై ఉంటున్నాం. లెంట్ అని అంటే అర్థం ఏంటంటే చిగురించుట. అమ్మ, లెంట్ అనగా అర్థం ఏంటంట? చిగురించుట. ఈ 40 రోజులలో ఏ విషయాల్లో మనం చిగురు లేక ఉంటూ ఉన్నామో ఆ విషయాల్లో దేవుడు మనలను చిగురింప చేయగల దేవుడు. చెట్లు ఏమవుతాయనంటే వేసవకాలం వచ్చిన వాడికి దానికి ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి. పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి, చిగుర్లు వస్తాయి. ఈరోజు మనము కూడా ఈ సంవత్సరాలలో ఏమవుతే మనం నలిగిపోయి దుఃఖంలో బాధలో ఉన్నామో, అనారోగ్యం కానివ్వండి, బాధలు కానివ్వండి, లేకపోతే వేరే వేరే విషయాలు కానివ్వండి, లేకపోతే పాప విషయాలు, మనం లేడుబడి చేస్తున్న పాప విషయాలు కానివ్వండి, ఆ ఆకులన్నీ ఏమవ్వాలనంటే రాలిపోవాలి. రాలిపోయి ఇక్కడ నుంచి ఒక నూతన వ్యక్తులుగా, ఒక నూతన స్వభావముతో, ఓ నూతన స్వభావము కలిగిన వారిగా ఈ లోకంలో మనం అనేక మందికి ఆశ్చర్యకరమైన వారిగా, మా కుటుంబానికి దీవెనకరంగా ఉండే వారికి 40 రోజులు దేవుడు మనల్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భాల్లో చెప్తూ ఉంటాను చాలాసార్లు ఏంటంటే 40 అనేది బైబిల్లో చాలాసార్లు రాయబడింది. చాలా సందర్భాలు చూస్తాం. 40 మోషే 40 రోజులు ఉపవాసం చేశాడు కదండి. వర్షము నావహు దినాల్లో ఎన్ని రోజులు కురిసిందంట? 40 రోజులు కురిసింది. కాబట్టి ఏలియా 40 రోజులు ప్రయాణం చేశాడట. యేసు ప్రభువారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు అని 40 అనే విషయాలు చూస్తాం. 40లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి 40 రోజులు మనము మానక వస్తే మన జీవితాలను కూడా దేవుడు సిగురింప చేస్తాడు. ఏ విషయాలు ఎండిపోతున్నామో ఆ విషయంలో మనల్ని సిగురింప చేయగల దేవుడు. కాబట్టి చూడండి, ఎప్పుడైనా చెయ్యి ఇరిగింది అనుకోండి, కాలు ఇరిగింది అనుకోండి, తిరిగి అతకబడి చక్కగా వెత్తి నడవాలని అంటే ఎన్ని రోజులు కొట్టేసి ఉంచుతారని అంటే 40 రోజులే. 40 రోజులకి ఇరిగిపోయిన కాలు ఏమవుతుంది? మళ్ళీ అదుక్కుంటుంది. కాబట్టి ప్రియులారా, మనము 40 రోజులు ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించాలి. ఎవరో ఒక ఆయన సినిమాటర్ చెప్పాడు ఈ రోజు ఏంటనంటే, ఒక చెడు అలవాటు ఉందనుకోండి, ఆ చెడు అలవాటు అంటండి దగ్గరగా ఒక 40 రోజులు మానేశాడు అనుకోండి, ఇంకా దాని మీదకు ధ్యాస వెళ్ళదంట. అందుకే మాళ్ళు అయిపోస్తారా అని అంటారు. కాబట్టి ప్రియులారా, మరి ఆ తర్వాత దేవుడు కూడా అండి, ఒక వ్యక్తి చెయ్యాలనుకున్నప్పుడు దేవుడు ఆటంకపరచడు. ఇప్పుడు మారాలనుకున్నవాడు మారుస్తాడు, కానీ తాగాలనుకున్నవాడు తాగేలాగా దేవుడు ఆ అవకాశాలు వాడిని ఎత్తుక్కుని వెళతాడు. కానీ మానాలనుకున్నవాడు ఈ 40 రోజులైనప్పటికి ఏమవుతారు? మానేస్తారు. ఏదైనా సరే, ఏ దుష్ట కార్యమైనా సరే, మానాలనుకున్నవారు, మనస్తత్వం ఉన్నవారు, అలా చేయాలనుకున్నవారు చేస్తారు. కాబట్టి 40 రోజులు మనకున్న ఆ చెడు అలవాట్లు ఏమవుతున్నాయో మనం మానేసుకునేలాగా దేవుడు మనకు సహాయాన్ని దయచేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం చెప్తా ఉంటారు ఏంటనంటే, ప్రియులారా, ఆ గెద్ద లేదా పచ్చిరాజు అదంటండి యెషయా గ్రంథంలో అంటారు,
మీరు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు యవన వలె పై పైకి ఎగురుతారంటారు. అంటే పక్షిరాజు అంటండి, దానికి ముసలి కాలం వచ్చినప్పుడంట, అది ఇంకా చచ్చిపోయే వయసు వచ్చినప్పుడంట, ఎవరికి కనపడకుండా ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండ మీద తన ముక్కుతో తన ఈకులన్నీ పీకేసుకుంటుందట. ఈకులన్నీ పీకేసుకుని తన ముక్కుని బండకేసుకుని కొట్టుకుంటుందట. కొట్టుకుంటే ముక్కు కూడా పగిలిపోద్దట, బోడిదైపోద్దట. ఆ పక్షిరాజు ఏం చేస్తుందనంటే 40 రోజులు అక్కడే ఉంటదట. ఈ 40 రోజులు అక్కడే ఉన్న తర్వాత మరలా కొత్త ఈకులు వస్తాయట, కొత్త ముక్కు వస్తుందట. ఇప్పుడు ముసలిదైపోయిన ఈ పక్షిరాజు కనుక ఇప్పుడు నూతన బలం, నూతన శక్తి, నూతన ఈకులు, నూతన ముక్కు రావటాన్ని బట్టి ఇప్పుడు యవనస్తులతో ఏం చేస్తుందంటే యవన పక్షిరాజులతో పోటీ పడుతుందట. ఈ బలం అంతా ఎక్కడొచ్చింది అంటే ఆ కొండ మీద 40 రోజులు ఏకాంతంగా ఉండటాన్ని బట్టి ఈరోజు మనము ఈ 40 రోజులు ఏకాంతంగా ఉంటే మనకు కూడా దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తినిస్తాడు, నూతన కార్యాలు చేయగల వారిగా, నూతన స్వభావం కలిగిన వారిగా మనం ఉంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మన ఎక్కడ ఈ వారంలోనే చెప్పానండి ప్రియులారా, ఒక గొంగళ పురుగు అది గూడు కట్టుకొని ఆ గూడులో ఉండి కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత ఆశ్చర్యం అండి ప్రియులారా, ఎంత మార్పు జరుగుతుందండి. ఆ గొంగళ పురుగు చేతాకోక చిలకగా మారుతుంది. చేతాకోక చిలకగా వచ్చిన గొంగళ పురుగు చేతాకోక చిలక వెళ్ళినప్పుడు గొంగళ పురుగుగా వెళ్ళింది, వచ్చినప్పుడు చేతాకోక చిలకగా వచ్చిన ఈ చేతాకోకని అమ్మ నువ్వు అడిగితే గొంగళ పురుగుని అడిగితే నువ్వేం తింటావంటే పసర తింటానంటది. నువ్వేం తింటావంటే అంటే పసర మట్టి తింటానంటది. కనుక దాన్ని చూస్తున్న వారు అందరూ అసహించుకుంటారు. కానీ ఎప్పుడైతే ఏకాంతంగా కొన్ని రోజులు మనకలాగా దేవుని సన్నిధిలో గడిపినట్టుగా ఆ మట్టి గూడులో గడిపి బయటకు వచ్చిన తర్వాత నువ్వేం తింటావమ్మా అని అంటే నేను తేనె తాగుతానంటది. కనుక దాన్ని అందరూ మెచ్చుకుంటారు. దాన్ని ఎగురుతున్న విధానాన్ని చూసి, అది ప్రజల్లో తిరుగుతున్న విధానం చూసి మెచ్చుకుంటారు. ఒకప్పుడు అసహించుకున్న గొంగళ పురుగు ఇప్పుడు మెచ్చుకుంటారు. కారణం ఏంటంటే దాని స్వభావం ఏమైంది, మారింది. ఈ 40 రోజుల్లో మన స్వభావాలు మారాలి. ఎవరైతే మనల్ని అసహించుకుంటున్నారు, ఎవరైతే మనల్ని తిట్టుకుంటున్నారు, ఏ విషయాల్లో మనల్ని హేళన చేస్తున్నారు, ఆ స్వభావాలు మారేవారిగా ఉన్నప్పుడు మన జీవితం ఈ 40 రోజులు ధన్యమవుతుంది అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఈ లెంట్ డేస్ లేకపోతే ఈ రోజున ఏమంటారు అనంటే బస్సం బుధవారం అంటారు. ఆమె ఏ బుధవారం? బస్సం అంటే బూడిద, బస్సం బుధవారం అని పేరు ఎందుకు వచ్చిందని అంటే ఏమేమో చెప్తారులేండి. నేను దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నది ఏంటంటే, పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేసి పాపం చేశాడనుకోండి, ఆ వ్యక్తి దేవుని చేత క్షమాపణ పొందాలనుకోండి, ఆ క్షమాపణ పొందాలనుకున్న వ్యక్తి ఏం చేయాలనంటే గొర్రెనో మేకనో తీసుకురావాలి. గొర్రెనో మేకనో తీసుకుని వచ్చి యాజకుడి చేతికిస్తే యాజకుడు ఏం చేస్తాడనంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారనంటే ప్రియులరా చూడండి, ఆ వ్యక్తి ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి తీసుకొచ్చిన వాడిని చెయ్య ఆ గొర్రె మీద లేకపోతే ఆవు మీద, పశువు మీద పెట్టి, అయ్యా నేను వ్యభిచారించాను, నేను దొంగతనం చేశాను, నేను పాపము చేశాను, పాపానికి పరిష్కారం కొరకు నేను ఒక గొర్రెను తెచ్చాను, లేకపోతే ఆవును తెచ్చాను, ఒక పశువును తెచ్చాను అని చెప్పినాడు. అలా తెచ్చావా అని అంటాడు. అన్న తర్వాత తలగొత్త ఆ గొర్రె మీద చేయిపెట్టు, ఆ ఆవు మీద చేయిపెట్టు అన్న తర్వాత ప్రార్థన చేస్తాడు. దేవా, ఈ వ్యక్తి పాపం చేశాడట, పాపానికి జీతము మరణం అంటే ఈ వ్యక్తి చనిపోవాలంట. మరి ఈ వ్యక్తి చనిపోవటానికి కారణం పాపం చేస్తాడు, మరి చనిపోకుండా ఉండటానికి మరి మీరు మార్గం చూపించారు కదా. వాడు పాపం బదులు పాపం ఎరగని ఈ ఆవు, ఈ గొర్రె బలేస్తున్నామని చెప్పి బలి చేసేసి దాన్ని కాల్చేసి దాన్ని బూడిద చేసేసి ఆ బూడిద దాని రక్తము ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తి మీద చల్లుతారట. ఎవరి మీద? పాపం చేసిన వాడి నెత్తి మీద వారి శరీరం అంతా జల్లుతారట. అదే చదువుకున్నాం చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక. ఇంకొక విషయాన్ని చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతానండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడరా మాట.
ఆ గుడారము కాదమ్మా, ఒకసారి 12 మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతోనే ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగుటయు వారిని పరచబడినప్పుడు తన్ను తాను దేవునికి అమర్చాలని వివరిస్తాను. కాబట్టి పాపము చేసిన వాడు తప్పుతనం ఒప్పుకున్నప్పుడు వాని మీద ఆవు బూడిద గొర్రె పిల్ల బూడిద జలిగినప్పుడు వాడు పాపము నుండి ఏమవుతాడట, విముక్తుడవుతాడు. కాబట్టి ఎన్నిసార్లు అలాగా అని దేవుడి లోకానికి వచ్చారట. ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఈ బసం బుధవారం రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే, అడుగుదాం. ఇంకొక విషయాన్ని మీకు చెప్పనివ్వండి. యాజకులంట సంవత్సరం ఒక్కొక్కసారి దేవాలయంలోకి వెళతారట. అంటే హావరం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి యాజకులందరూ కలిసి ఊరంతటి కొరకు, ప్రజలందరి కొరకు ఓ బలిని వేస్తారట. అదే కనపడుతుంది ఇక్కడ. యాజకులందరూ కలిసి దేశము కొరకు, ఆ ప్రాంత ప్రజల కొరకు ఇప్పుడు ఒక ఆవును వేస్తారట. సంవత్సరం ఒకసారి వేస్తారట. కాబట్టి సంవత్సరం ఒకసారి వెళ్ళాలంట. ఎందులోకి? ప్రత్యక్ష గుడారంలోకి. కాబట్టి యేసు ప్రభువారు ఆ గొడవేమి లేకుండా తానే వెళ్ళి, తానే గొర్రె పిల్లగా ఉండి, తానే పాప పరిహార్థము కొరకు బలి అయ్యి, తానే యాజకుడిగా ఉండి, తానే మన కొరకు ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశాడు. కాబట్టి ఈ రోజు ఇలాగ అడుగుదాం. ఇక మేకలు అర్పించవలసిన పని లేదు, గొర్రెలు అర్పించవలసిన పని లేదండి. ఎవరైనా పాపిగా ఉంటే, పాపి అవుతే గొర్రెలు మేకలను అర్పించవలసిన పని లేదు. మేకల కంటే, గొర్రెల కంటే, ఈ లోక పశువుల కంటే శ్రేష్టమైన రక్తం మన ప్రభువుది. ఎందుకనగా ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషము లేదు, ఆయన మాటలో పాపము లేదు. యేసు ప్రభువారిని పట్టుకుందాం, మాటల్లో అయినా పట్టుకుందామని ప్రయత్నం చేస్తారట. ఆయన మాటల్లో కూడా దోషము లేదట, ఆయన నడకలో దోషము లేదు, ఆయన ప్రవర్తనలో దోషము లేదు. ఆయన విసిరాడు ఏమనంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చేయగలరా అని సవాలు విసిరిన ప్రభు మన కొరకు బలైపోయాడండి. దేవాతి దేవుడు, సింహాసనాసనుడు, పరలోక రాజ్య నివాసుడు, ఎప్పుడు దూతలతో పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడు మానవుడికి లోకానికి వచ్చి రిత్తుడిగా, మానవుడిగా తను తగ్గించుకొని ఉమ్ము వేయించుకున్నాడు, గడ్డం పిగించుకున్నాడు, పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, లేపురీల తన్నబడ్డాడు, కొట్టబడ్డాడు, చేల్చబడ్డాడు మనందరం పాపం కొరకు. సిలువైబడిన ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను పాపిన ప్రభువా నన్ను క్షమించిన ఆయన అనంటే చాలు, తన రక్తము చేత మనల్ని శుద్ధి చేసి నూతన వ్యక్తులుగా దేవుడు మనలను చేస్తాడు. ప్రియులారా, అది మనకు ప్రభు మరొకసారి ఇట్టి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. ప్రియులారా చూడండి, నైవేద్య బలి, పాప పరిహార్థ బలి, అటుగానే మొట్టమొదటిగా అప్పట్లో బలులు అర్పించేవారు. ఇలాగూ నైవేద్య బలని, పాప పరిహార్థ బలని, అటుగానే ప్రియులారా దహన బలులని, నైవేద్య హోమములని, అటుగానే ప్రియులారా ఇలాగూ ఆ బలులు అర్పిస్తూ వచ్చారు. కానీ ఇక బలులు అర్పించవలసిన పని లేదు. యేసు ప్రభు శ్రేష్టమైన బలిగా మన కొరకు ఏమయ్యాడనంటే వధించబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియులారా, కాబట్టి ఈ 40 రోజుల్లో మన ప్రభు దగ్గర మన తప్పుదాలను ఒప్పుకుందాం. అందరూ ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రభు మన నమ్మదగిన వాడు గనక మనము ప్రభు దగ్గర ఒప్పుకుంటే, క్షమాపణ అడిగితే, ఆయన మన పాపములను ఏం చేస్తాడనంటే క్షమిస్తాడని. క్షమించాలంటే మనం ఏం చేయాలి? మన నోటితో మనము ఒప్పుకోవాలి. అయ్యా ఇలా చేస్తాను అని దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. చూడండి, కొన్ని మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను ప్రియులారా. కాబట్టి మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం.
ఆయన సహాయాన్ని కోరుకుందాం అనే విషయాన్ని, అందుకు దేవుడు మనకి మరొకసారి అవకాశాన్ని కల్పించాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో బూడిద ఎందుకు వేస్తారంటే పాప విముక్తి అవ్వటానికి ఏమేస్తారు? బూడిద వేస్తారు. ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి బూడిదేసిన సందర్భాలు. చదువుదాం, చూడండి వాక్య భాగంలో నుండి. కొన్ని సందర్భాలు బూడిద దేనికి సాదృశ్యం అని అంటే దుఃఖానికి సాదృశ్యం. బూడిద దేనికి సాదృశ్యం అని అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. బూడిద దేవునికి సమీపస్తులు అవటానికి సాదృశ్యం. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. కొంచెం మైకులో చదవండి రమ్మ, చదవగలను. నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు, అకస్మాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. గోనె బట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏకకుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గము తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వెన్ను చూచువానిగాను వారిని నీకు లోహపుతుండగాను నేను నియమించున్నాను. బూడిద ఎందుకు వేసుకోవాలట అనంటే పాడు చేయువాడు ఎలా వస్తున్నాడట? అకస్మాత్తుగా వస్తున్నాడట. పాడు చేసేవాడు అకస్మాత్తుగా వస్తున్నాడు కాబట్టి వాడు రాకుండానట్లు మనం బూడిద వేసుకుని దేవుని దగ్గర ఏం చేయాలి? విలపించాలట. ఎలా విలపించాలో తెలుసా? ఒంటరి కుమారుడు, ఒక్కడే కుమారుడు ఉన్నవారు కనుక ఆ కుమారుడు చనిపోయాడు అనుకోండి, మామూలుగా అర్థమవటం చెప్తాను, చనిపోయాడు అనుకోండి, ఆ తండ్రికి ఎంత బాధో ఇంకో చోట ఉంటది. యవన కాలంలో భర్తను పోగొట్టుకున్న స్త్రీ వలె మనం వేడవాలంట, విలపించాలట. కనుక విలపించాలట. ఎందుకు విలపించాలనంటే సాతానుగాడంట ఎవరు పాడు చేదునని గద్దించు సింహం వల్ల తిరుగుతున్న వాడు నోటికి మనం దొరకకుండా ఉన్నట్లు మనం ఏం చేయాలనంటే విలపించాలట. ఏం వేసుకొని? మళ్ళీ చదవండి ఆ మాట. బూడిద వేసుకుని నాశన పుత్రుడు కనుక పాడు చేయవాడు. అమ్మమ్మ వినండి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారనంటే మేము బాగానే ఉన్నాం, పరిస్థితులు బాగానే ఉన్నాయి కనుక పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నారు. కానీ సాతాను గడు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తా ఉన్నాడు. కాబట్టి వాడు దొరుకుతాడని చూస్తూ ఉంటున్నప్పుడు వాడు నోటికి దొరకకుండా ఉండాలని అంటే ఏం చేయాలి? విలపించాలట. ఏం వేసుకుని? నేను అప్పుడెప్పుడో చదివాను. ఒక ఇద్దరు వ్యక్తులు చెట్లు నరుగుతాకి వెళ్ళారట అడవులో. ఒక వ్యక్తి చెట్లు నరుగుతా ఉన్నాడు, వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, కథ అలసట తీర్చుకుంటున్నాడు, కానీ మంచినీళ్ళు తాగుతున్నాడు, మళ్ళీ వెళ్ళి కొడుతున్నాడు. ఒక ఆయన వస్తే పొద్దు నుండి సాయంత్రం కొట్టుడే కొడతా ఉన్నాడు. సరే సాయంకాలం అయినప్పటికీ పొద్దు నుండి సాయంత్రం కొట్టివాడు 3 చెట్లు కొట్టాడు. కానీ మధ్యలో కత్తి విశ్రాంతి తీసుకుని కత్తి అలసట తీర్చుకుని మంచినీళ్ళు తాగి కూర్చున్నవాడు 6 చెట్లు కొట్టాడు. ఈ 3 చెట్లు కొట్టువాడు అడిగాడు, ఏమండి నేను పొద్దు నుంచి దాటిగా కొడతానే ఉన్నానండి చెట్లు, నాకు 3 చెట్లు కూడా అవ్వలేదు సరిగ్గా, మీరు 6 చెట్లు కొట్టేశారు, ఎలా కొట్టేశారు? మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు అలసట తీర్చుకుంటున్నారు, మీరు అప్పుడప్పుడు కూర్చొని కానీ నీళ్ళు తాగుతున్నారు. నేను అసలు కూర్చోలేదండి, కూర్చోకపోయినా నేను 1 చెట్టు 3 చెట్లు కూడా కొట్టలేకపోయాను, నా వల్ల కాలేదండి, మీరు 6 చెట్లు ఎలా కొట్టగలిగారు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడట, ఏమనంటే బాబు నేను కూర్చునేది ఎందుకనంటే అలసట కొరకు కాదు, కానీ అలసట తీర్చుకుంటూనే నా గొడ్డలకి ఏం చేస్తానంటే పొదును పెడుతున్నాను అన్నాడు. నా గొడ్డలకి పొదును పెడుతున్నాను కాబట్టి చక్క నరికింది నా గొడ్డలి. కాబట్టి నువ్వు పొద్దు నుంచి ఏకదాటిగా కొడుతున్నావు కాబట్టి అది మొద్దుపోయింది, కాబట్టి అదేమైందనంటే సరిగ్గా నరకలేకపోయింది. కాబట్టి నిజమే, ఎంత కష్టపడుతున్నామని కాదు, ఎంత ప్రయాసపడుతున్నామని కాదు, ఎంత లెక్క పరిగెత్తుతున్నామని కాదు, ఏమి మనకు ఉందని కాదు, మనకు ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన సన్నిధానములో విలపించాలట, అంగలార్చాలట. ఏం వేసుకొని? బూడిద. చూడండి ప్రియులారా, వేసుకుంటే కనుక వచ్చిన ఆశ్రదం యెషయా రాసిన గ్రంథం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం.
సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించుకున్నటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత చక్కని మాట. సియోనులో దుఃఖించు వారులారా, సియోనులో దుఃఖించు వారులలో ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడటండి? నిజమే, కీర్తనలు అంటాడు, నేను గోను బట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను అని ఏబు అంటాడు, కీర్తనకారుడు అంటాడు. బూడిద గోను బట్ట ఎప్పుడు కట్టుకుంటారని అంటే దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, తమ సమస్య నుండి విడుదల పొందాలని కోరుకున్నప్పుడు, వారు సియోనులో కూర్చుని గోను బట్ట కట్టుకుని ఏడుస్తున్నప్పుడు, బూడిద వేసుకుని ఏడుస్తున్నప్పుడు దేవుడు జవాబు ఏంటి తెలుసా? బూడిద వేసుకుని దుఃఖిస్తూ వేదన పడుతూ కనుక ప్రియులారు గోను బట్ట కట్టుకునే వారులారా, ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, సియోనులో దుఃఖించు వారులారా, నేను మీకు ఉల్లాస వస్త్రమును ధరింప చేసి బూడిదకు బదులుగా ఏం చేస్తాడటండి? ఇంకా గోను బట్ట లేదు, గోను బట్ట ధరించుకోవాల్సిన పని లేదు, బూడిద వేసుకోవాల్సిన పని లేదు, ఉల్లాస సంతోష వస్త్రాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాక్యంలో మనకు వాగ్దానం చేస్తా ఉన్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో బూడిద వేసుకుని ప్రార్థించినప్పుడు జరిగిన సందర్భాలు చూడండి. యోనా గ్రంథం, నినివే పట్టణం మీదకి దేవుడు గొప్ప ఉగ్రత రాబోతుందని తెలియపరిచినప్పుడు, యోనా ఇల్లు తెలియపరిచినప్పుడు ఏం జరిగిందంటండి అనంటే, యోనా గ్రంథం ఏం జరిగింది మూడో అధ్యాయము 6వ వచనం. అప్పుడు రాజుతో సైతం అంటండి ఏం చేశారో చూడండి. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. బూడిదలో ఏం చేశాడట? ఇక్కడ ఏం జరిగిందనంటే ప్రియులారా, నినివే పట్టణస్థులంట అక్కడ రాయబడిన మాట, వరుస వాయు లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. కుడి ఎడమేంటో ఎరగని వారు వలె వారు ప్రవర్తిస్తూ ఉన్నారట. ప్రవర్తిస్తున్న వారిని చూచి దేవుడు దుఃఖపడి అసలు ఈ దేశాన్నే ఉండకూడదని దేవుడు నిర్ణయించుకుని ఒక మాట చెబుతామని యోనాను పంపించాడట. ఇదిగో నినివే పట్టణస్థులు నేను చంపేయాలనుకుంటున్నాను, వాళ్ళందరూ తీసేయాలనుకుంటున్నాను, నేను వాళ్ళని మనుషులుగా నిర్మించడమే, జన్మింప చేయటమే అనవసరమని నేను హృదయంలో నొచ్చుకుని బాధపడుతున్నానని చెప్పి దేవుడు యోనాతో వర్తమానం పంపితే యోనా వేరే చోటకి వెళ్ళిపోయాడంటే సందర్భం వేరే, ఇప్పుడు మన టైం లేదు. అప్పుడు మొత్తానికి వచ్చాడు యోనా, వచ్చి ఆ మాటలు తెలియపరిచాడు. ఏమనంటే 3 రోజులంతా ప్రయాణము చేస్తూ చెప్పాడట ఈ మాటలు. అయ్యా వినండి, దేవుడు అంట ఉగ్రత కురిపిస్తున్నాడట. ఎందుకనంటే మీరందరూ పాపం చేశారట, దేవునికి దుఃఖం కలిగించారట, అందుకని అగ్ని కురిపిస్తాడట, మీరందరూ చచ్చిపోతారంట, అయిపోతారన్నారంట అని చెప్పినప్పుడు ఈ మాట ఆ నోటంట రాజుగారికి వినపడినప్పుడు రాజుతో సైతము సింహాసనము దిగి రాజు వస్త్రాలు తీసివేసి గోను బట్ట కట్టుకుని తాను బూడిదలో కూర్చుని ప్రార్థన చేశాడు. జరిగిన విషయం ఏంటి తెలుసా అండి? రాజుతో సైతం వారు చేసిన ప్రార్థన దేవుడు విని, దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా తన మనసును ఏం చేశాడనంటే మార్చేసుకున్నాడట. ప్రియులారా, దేవుడే మనసును మార్చేశారు నినివే పట్టణస్థులు దేవుని మనసును మార్చేశారట. ఎలాగనంటే వారు గోను బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థించటాన్ని బట్టి. ఈరోజు ప్రియులారా, గోను బట్ట కట్టుకుని ప్రార్థించటం అంటే ఏంటనంటే, గోను బట్ట అంటే ప్రియులారా తగ్గింపుకు సాదృశ్యం. కనుక బూడిదంటే ఏంటనంటే ఇరిగి నలిగిన హృదయానికి సాదృశ్యం. మళ్ళీ చెప్తున్నాను, ప్రియులారా గోను బట్ట అంటే అర్థం ఏంటనంటే తగ్గింపుకు సాదృశ్యం. ఇప్పుడు గోను బట్ట కట్టుకోక్కర్లేదు, గోను బట్టకు బదులుగా ఏం చేయాలి? తగ్గించుకోవాలి.
కనుక బూడిదకు బదులుగా ఇరిగి నలుగురు హృదయంతో ప్రార్థన చేయాలి. ఇరిగి నలుగురు హృదయం అంటే బూడిద అంటే ఏంటనంటే ఇరిగి నలుగురు హృదయము. ఈరోజు విరిగి నలుగురు హృదయంతో ప్రార్థన చేసినప్పుడు, ఇరిగి నలుగురు హృదయంతో మనం ఆయన సన్నిధానంలో అంగలార్చినప్పుడు, నిలివే పట్టణస్తులకు సహాయం చేసిన దేవుడు, వారి మీదకు రావాల్సిన ఉగ్రతను తప్పించిన దేవుడు, మన మీదకు రావాల్సిన ఉగ్రతను దేవుడు ఏం చేస్తాడంటే అండి, తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు ఆలోచిద్దాం ప్రియులారా. చూడండి, ఇంకొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ సమయంలో మనము ప్రభు సన్నిధానంలో మనకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, అయ్యా నా దేశాన్ని రక్షించండి, మీ ఉగ్రత మా మీదకు రాకున్నట్లు మమ్మల్ని కాపాడునైనా, మా పట్టణాన్ని కాపాడు, మా కుటుంబాన్ని కాపాడండి, నా పిల్లలు ఏమైనా ఆయాసకరమైనవి చేశారేమో. చూడండి, ఏబు గ్రంథంలో మాట చాలాసార్లు చదువుకుంటాం. ఏమంటండి, రోజు ఉదయం లేచి అరుణోదయం అంట, ఒకటో అధ్యాయమమ్మ, అరుణోదయం అంట బలులు అర్పించేవాడట, ప్రార్థన చేసేవాడట. ఎందుకు చేసేవాడు అని అంటే, వాళ్ళ పిల్లలు ఏమైనా విందులు చేసుకుని ఆ విందులో దేవుణ్ణి ఏమైనా దూషించారేమో, దేవునికి ఇష్టము కాని పనులు ఏమైనా చేశారేమో అని వారి కొరకై ఏం చేసేవాడు అని అంటే వారి విందులు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. దేవా, ఈడు చిన్నోడు నాయనా, వీడు తెలవక నన్ను విందులో ఏమైనా చేసి నిన్ను దూషించాడేమో. వీడు పెద్దోడు ప్రభువా, వీడు విందులో జరిగినప్పుడు నిన్నేమైనా దూషించడానికి చెడు పనులు చేశాడేమో, లేకపోతే ఈడండి ఇవ్వండి అని ఒక్కొక్క పెట్ట కొరకు దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండటానికి ఏబు వారి కొరకు ఏం చేశాడట, ప్రార్థన. ఈరోజు మన పిల్లల కొరకు మనం అలా చేయవలసిన పని ఉంది. పిల్లలకు మాట చెప్పనా, మన పిల్లలు మన దగ్గర నటిస్తారు అంటే వాళ్ళ సినిమాలు ఏంటో తెలియదు అన్నట్టు అప్పటికి 100 సినిమాలు చూసేస్తాడు. మొత్తం సినిమా హాల్లో ఏమేమి ఉంటాయి, ఎలా టికెట్ తీసుకోవాలి, ఎలా సులువో, ఎలా తేలికో, ఎక్కడ ఇస్తారు, ఎక్కడ దొరుకుతాయో, కొత్త సినిమా ఇవన్నీ తెలిసిపోతాయి. కానీ మన దగ్గర నటిస్తారు. ఎలాగంటే అసలు సినిమా అంటే ఏంటి, సినిమా హాల్ అంటే ఏంటి. కాబట్టి మనము వారు నటిస్తున్న ఆ నటనలో పడిపోకుండా, ఇదిగో ఏబు వారి కొరకు ప్రార్థించినట్టుగా ఏం చేయాలి, ప్రార్థించాలి. 2 ఆదికాండం 18వ అధ్యాయం. ఇక్కడ అబ్రహాము అని ఒక వ్యక్తిని చూస్తాం. అబ్రహాము ప్రియులారా సొదొమ పట్టణంలో లోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడికి ఒక వార్త వచ్చింది ఏంటంటే, సొదొమ పట్టణంలో ఉన్నవారు దేవునికి ఇష్టలుగా లేరని, అగ్నితో కాల్చిపోయిపోతున్నానని దేవుడు వార్త పట్టుకొచ్చినప్పుడు ఆ మాట విని అక్కడ లోతు ఉన్నాడని, తన అన్న కొడుకు ఉన్నాడని ఆ బిడ్డ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన విధానం చూడండి, 18వ అధ్యాయం 27వ వచనం ఆదికాండం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడా. ప్రియులారా, ఇలా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆ పట్టణంలో 10 మంది ఉంటే రక్షిస్తావా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే రక్షిస్తావా, ఆ పట్టణంలో 40 మంది ఉంటే రక్షిస్తావా. ఇలా ఊహించుకుందాం ప్రియులారా. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ పట్టణంలో 50 మంది ఉంటే రక్షిస్తావా, కాపాడుతావా. రక్షిస్తానయ్యా అబ్రహాం అనహు పోలే, దేవుడు రక్షిస్తాడట అని ఆమెనని ఇంట్లోకి వెళ్ళే లోపల మళ్ళీ అనుమానం వచ్చింది. ఏమనంటే ఆ ఊర్లో 50 మంది అయినా ఉన్నారో లేదో. కాబట్టి మళ్ళీ ఇంకోసారి అడుగుదామని మళ్ళీ వచ్చి, ప్రభువా 40 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉన్నారు రక్షిస్తాను, ఫోన్లో 40 మంది ఉంటే రక్షిస్తావు కదా అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ అనుమానం వచ్చింది, అయ్యో 40 మంది అయినా ఉన్నారో లేదో, దేవుడికి అంత కోపం వచ్చిందంటే అక్కడ 40 మంది కూడా ఉండకపోవచ్చు అని మళ్ళీ 30 మంది ఉంటే 10 మంది ఉంటే, కనుక ఆఖరికి 10 మంది దాకా వచ్చాడట. అయ్యో అక్కడ 10 మంది అయినా ఉంటారా, ఉంటే రక్షిస్తావంటే 10 మంది అయినా ఉంటే రక్షిస్తాను అన్నాడట. అంటే సొదొమ పట్టణం కాల్చేయటానికి అక్కడ 10 మంది కూడా లేరు ఆ పట్టణంలో ప్రియులారా. కాబట్టి కాల్చబడింది. కానీ మెట్టుకి ఏదేంటనంటే, ఎవరి కొరకైతే అబ్రహాము విజ్ఞాపన చేసి బూడు తీసుకుని ప్రార్థన చేశాడో ఆ దుష్టిని ఎరిగిన దేవుడు గనక, ఆ సందర్భం ఎరిగిన వాడు గనక, హృదయాన్ని ఎరిగిన వాడు గనక అబ్రహాం ప్రార్థన విని లోతుని దేవుడు ఏం చేశాడనంటే తప్పించాడు. కాబట్టి ఈరోజు లోతు అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి దేవుడు తప్పించినట్టుగా
ఈరోజు బూడిదేసుకుని ప్రార్థించినట్టు మనము కూడా ఈ రోజున ప్రియులారా, ఈ రోజు నుంచి 40 రోజులు మనం తగ్గించుకొని ఇదిగో ఇరిగి నలుగురు హృదయంతో మనం ప్రార్థించినప్పుడు మన విషయంలో దేవుడు మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఇంకో మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో ఆ, అక్కడనున్న యూదులు ఉమ్, ఉపవాసముండి ఉమ్, మహా దుఃఖములోను ఏడ్పులోను ఉమ్, రోదనములోను మునిగిన వారైరి. ఉమ్, అనేకులు గోనెను ఆ, బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఉమ్, ఎస్తేరు యొక్క పనికెత్తులను ఉమ్, ఆమె దగ్గరనున్న షండ్రులను వచ్చి ఉమ్, జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా ఉమ్, రాణి గొప్ప మనోవిచారము కలదై ఉమ్, మొద్దకై కట్టుకొని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఉమ్, ఆజ్ఞ ఇచ్చి ఉమ్, కట్టించుకొనుటకై ఉమ్, అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని ఉమ్. అతడు వాటిని తీసుకొనలేదు. అమ్మచ్చా, నన్ను వివరిస్తా. ఇక్కడ యూదులను చంపాలని ఆ ప్రియులరా హామాన్ అనేవాడు కుట్ర పన్నినప్పుడు జరిగింది ఏంటనంటే, ఈ విషయం మొద్దకాయకి తెలిసి గోను బట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు. బూడిదేసుకుని ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన విని దేవుడు అద్భుతాన్ని జరిగించారు. ఈలోగా ఎస్తేరుకు తెలిసిందంట మొద్దక ఏం కట్టుకున్నాడని. ఇదేంటిది, మా నాన్న గోను బట్ట కట్టుకుంటాం ఏంటి అని తాను ఏం చేసింది అంటే కబురు పంపించిందంట. నువ్వు అలా కట్టుకోవద్దు, గోను బట్ట కట్టుకోవద్దు, చెయ్యొద్దు, బూడిద వేసుకోవద్దు, ఎందుకు అలాగ వేసుకున్నావు అని అంటే ఆమె కబురు పంపాడు ఏంటనంటే, అమ్మ వేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకనంటే ప్రజలందరూ యూదులందరూ చంపబడటానికి శాసనం ఒకటి పుట్టింది. ఆ శాసనం పుట్టింది కాబట్టి నువ్వు రాని అనుకుని తప్పించుకుంటావేమో, నువ్వు రానివు కాబట్టి నీ భర్త నిన్నేం అనుకుంటున్నావేమో, నీవు యూదురాలువే కాబట్టి నీ మీద కూడా ఏమొస్తుంది, ఉగ్రత వస్తుంది అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందనంటే ఆమె వస్త్రాలు కూడా ప్రశస్తమైన వస్త్రాలు తీసివేసి గోను బట్ట కట్టుకొని ప్రియులరా బూడిద వేసుకొని మొద్దకాయతో పాటు యోధులు అటుదిగానే ఎస్తేరు పనివారు అందరూ ప్రార్థన చేయగా, ఇక చాలా అద్భుతాలు ఉంటాయండి ప్రియులరా. ప్రార్థన చేయగా జరిగిన విషయం ఏంటనంటే, ఎస్తేరు గ్రంథంలో చూస్తాం ఏంటనంటే, రాజు ఎవరైతే ప్రియులరా ఎవరైతే హామాన్ అని వాడు ముద్దగాని చంపాలనుకున్నాడో వాడు ఏమయ్యాడనంటే అర్థమైనట్లుగా ఉరువైబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వినండి ప్రియులారా. శాసనములు దేవుడు మార్చడానికి కారణం ప్రార్థన. వారు గోను బట్ట కట్టుకొని ప్రార్థన చేస్తారు. ఈరోజు మనము కూడా అలా ప్రార్థించినప్పుడు, అలా సహాయం కోరినప్పుడు మన విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. మన విషయాల్లో జనాలకి మనం లోకుగా ఉంటాం. ఎందుకనంటే చదవరమ్మా, ఎవరు చెప్తున్నారు? రైట్, వినండి. మనం ప్రేమగా మాట్లాడతాం, మనం జాలిగా మాట్లాడతాం. ప్రియులారా, ప్రభునందు ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు ప్రజలకు ఎలా ఉంటుంది, లోకుగా ఉంటుంది. అంటే వీడు ఏం చేయలేరు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట లోకస్తులకు, బయటకు వస్తుంది. కానీ మన ప్రార్థన ఏం చేస్తుంది, వారిని చిక్కులలో పెట్టిస్తుంది. అదే జరిగింది ఇక్కడ మొద్దకాయ విషయంలో, అదే జరిగింది. ఏం జరిగిందని అంటే మొద్దకాయ ప్రియులారా సామాన్యుడే, కానీ అతని ప్రార్థన మొద్దకాయ ప్రార్థన హామాన్ని ఎందులో పెట్టించింది, చిక్కులలో పెట్టించింది. కాబట్టి ప్రియులారా, ఆ మాటను మీరు గమనించి 40 రోజులు ఏ విషయాల్లో మనం ప్రార్థిస్తున్నామో ఆ విషయాల్లో మనకు దేవుడు సహాయం చేస్తాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు దుఃఖము స్వరంతో ఇలా అన్నాడు, అయ్యో మీ మధ్యన చేయబడిన అద్భుతాలు వేరే చోట జరిగి ఉంటే వారు ఎప్పుడో గోను బట్ట కట్టుకొని వారు మనసు. మత్తయి సువార్త 11వ అధ్యాయము. అయ్యో కురజన, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సుదన పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోను బట్ట కట్టుకొని బూడిద వేసుకొని వారు ఏం పొందుతారట, వారు ఎప్పుడో పొందేదురట. మీ మధ్యన జరిగిన అద్భుతాలు చూడండి ప్రియులారా. ఇంకో సందర్భం, సమయం అయిపోయింది కానీ నేను ముగిస్తాను. నయమాన్ అనేవాడు యెరూషలేము వచ్చి, నయమాన్ ఎవరు అని అంటే
సిరియా దేశస్థుడు. సిరియా వాళ్ళు ఎవరు? అన్యజనులు, దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని అన్యజనుడు యెరూషలేముకు వచ్చి 7 సార్లు మురిగి ఏమయ్యాడు? స్వస్థత పొందాడు. ఆ విషయాన్ని ప్రభు ఎత్తి ఏమన్నాడు తెలుసా? ఆ మాటను ఎత్తుపట్టి ఏమన్నాడంటే, ఆ రోజుల్లో నయమాను దినాలలో యెరూషలేములో కుష్ఠవ్యాధి కలిగిన వారు లేరా? చాలా మంది ఉన్నారు, కానీ వారికి ఎందుకు స్వస్థత రాలేదు అని అంటే, నయమానులో ఉన్న విశ్వాసం వారిలో లేదు. ఈరోజు ఎందుకు ఇక్కడ అద్భుతాలు జరగటలేదు అని అంటే, అయ్యో ఎప్పటి నుంచో ప్రకటించబడుతున్నా ఈ సువార్త అంట వారు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారట. అదే అంటున్నాడు, అయ్యో కొరచేనా, అయ్యో బెస్తేజా, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి, అయినా మీకేం రాలేదు. మారు మనసు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం వచ్చింది, ప్రార్థన చేయగా. పిల్లలు లేనప్పుడు పిల్లలు పుట్టారు, ప్రార్థన చేయగా. ప్రియులారా, ఎన్నో ఇల్లు లేనప్పుడు, గృహాలు లేనప్పుడు గృహం కట్టుకున్న ప్రార్థన చేయగా. లేకపోతే ఎన్నెన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు, ఆయన దేవుని మీద ఏం లేదు విశ్వాసం. ఇదే కనుక అక్కడ జరుగుంటే, ఈ ప్రార్థన వేరే అన్యజనులు చేస్తుంటే వారు ఎప్పుడో ఏమవుతారట? గోను బట్ట కట్టుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు చాలా మంది దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయేవారుగా ఉంటున్నారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. అలా కాక ఈ సంవత్సరమైనా మనం ఏం చేద్దామని అంటే, హృదయాలు చింపుకొని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. హేబెల్ రాసిన గ్రంథంలో అంటే, తీయొద్దులేండి, మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని చింపుకొని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువారు జాలి గలవాడు, ప్రేమ గలవాడు గనక ఆయన మనకు సహాయం చేయగల దేవుడు. ఆ దేవుని సన్నిధానంలో ఇదిగో విలపిద్దాం, అంగలారుద్దాం, దేవుని సహాయం చేద్దాం. అలా చేసినప్పుడు మనం నమ్మదగిన దేవుడు గనక, మనం నమ్మదగిన దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ప్రియులారా, నేను ఒకటే నమ్ముతాను, ఏంటనంటే యథార్థంగా దేవుని పని చేసుకుంటూ వెళ్తే దేవుడే మనల్ని పోషిస్తాడు. ఎవరి పనిది? మనం యథార్థంగా ప్రార్థన చేస్తే, యథార్థంగా మనం పని చేస్తే దేవుడు ఎక్కడో ఈ రోజు పని కొరకు, ఈ రోజు జీతము ఎక్కడో దాచించుతాడు. మీ విషయాల్లో కూడా ఈరోజు చేసిన ఈ ప్రార్థన ఎక్కడో దేవుడు మీ కొరకు మేలు దాచించుతాడు. ఆయన మర్చుటకు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ఆయన దగ్గర అంగలాడుదాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒకసారి మనం పరిచయిస్తున్నాం. లావణ్య, అందరూ మోకరించాలి, తలలు వంచాలి, కళ్ళు మూసుకుని. ఒకవేళ మోకరించకపోతే నిలబడండి. ప్రియులారా, మోకరిద్దాం. లావణ్య కొంచెం అంశాలు చెప్తా ఉంటది, వాటి కొరకు ప్రార్థన చేద్దాం. మనం అలా మొరపెడతా ఉందాం, దేవుని దగ్గర సహాయం కోరుదాం. ప్రియులారా, ఏకస్వరముతో గంభీరంగా స్వరమెత్తి దేవుని గజిబిజయం కాదు, ఆయన అందరు స్వరం ఆయనకి క్లియర్గా అర్థమవుతుంది, ఆయన గ్రహించగలవాడు. కాబట్టి ఏకస్వరముతో, కష్టాల్లోనే ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, లేకపోతే సమస్యలతో ఉన్నావు, ఇప్పుడు బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, రాబోయే రోజులు ఏ సమస్య రాకుండా ఉండేలాగునా ఇదిగో కొంచెం పైన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. లావణ్య ప్రార్థనలో నడిపిస్తుంది, ఆమెతో కలిసి అవును నాయన, అవును ప్రభువా అంటూ ప్రభు సన్నిధానంలో ప్రభువా. నిజమే తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్యా ఇటు గొప్ప రక్షణ, ఇటు గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా అనుకుంటూ ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించండి. గోనె పట్ట కట్టుకుని బుడిదలో కూర్చుని మొర్దెకే ప్రార్థించినప్పుడు మొర్దెకే ప్రార్థన దేవుని విని ఆ తర్వాత అధ్యాయంలో ఉంటుంది, ప్రశస్తమైన వస్త్రాలు మొర్దెకేకి దేవుడు ఇచ్చాడు, బంగారు ఉంగరం దేవుడు మొర్దెకేకి తొడిగించాడు. అది కేవలం మొర్దెకే తను తగ్గించుకొని కూర్చుని గోనె పట్ట కట్టుకుని ప్రార్థించినందుకు మాత్రమే. ప్రభు, ఆ ధన్యత మాకు కూడా దయచేయమని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. 40 రోజులు మన ముందు దేవుడు ఉంచాడు. ఈ 40 రోజుల్లో ఏదో కార్యం మనం చూడాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చారు. కొంతమంది సంతోషంతో వచ్చి ఉండొచ్చు, కొంతమంది బాధతో వచ్చి ఉండొచ్చు, కొంతమంది అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన సమస్యలతో మనం ఉండొచ్చు. చిన్న మందగానే ఉన్నాం. చిన్న మందగా ఉన్నప్పుడు భయపడద్దు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు దేవుడి వైపు తిరగండి. ప్రభువా సహాయం చేయమంటూ దేవుడిని ప్రార్థించండి. మనం క్షేమం కలుగులాగున రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించమని దేవుడు చెప్పాడు. అది ధన్యత మనకి కావాలని దేవుడిని అడగండి. ప్రభువా సహాయం చేయండి ప్రభువా. ఇప్పుడైనాను
ఎప్పుడైనా నువ్వు ప్రభువా మా వస్త్రములు కాక ప్రభువా మా హృదయములు చింపుకొని నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడగండి. రోదన చేయి స్త్రీలు మన సంఘంలో ఉన్నారు. నెహెమ్యా తన దేశం కొరకు అంగలార్చి ప్రార్థించాడు. దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు, తను కోరుకున్నది దక్కించుకున్నాడు. అట్టి పురుషులు కూడా మన సంఘంలో ఉన్నారు. మీకు దేవుడిచ్చిన తలాంతుల్ని కంచం కింద మంచం కింద పెట్టొద్దు. దేవుడిచ్చిన తలాంతులు ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడిని ఆరాధించండి. ఈ 40 రోజుల్లో సంఘం కొరకు, యవనస్తుల కొరకు, మన 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 గ్రామం కొరకు ప్రార్థించండి. యవనస్తులు అనేక మంది సాతాను ఉచ్చులో చిక్కబడిపోతున్నారు, అనేక మంది నాశనం అయిపోతున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు బయట జరుగుతున్నాయి. ఈ 40 రోజులు మనం విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు వాక్యం చదవాలి, ప్రతి ఒక్కరు దేవుళ్ళు అంటూ కట్టబడాలి. తెగబడిపోయి పక్కన పడేస్తే దేవుడు నరకంలో విసిరేస్తాడు. అటు దౌర్భాగ్య స్థితి మనకొద్దు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మన యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం, మన సంఘం కోసం ప్రార్థన చేద్దాం, మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. మనం మంచిగా ఉండాలి అని అంటే మన రాజుల అధికారులు మంచిగా ఉండాలి. వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం మనల్ని అమ్మేస్తున్నారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు భయంకరమైన పరిస్థితి ఈరోజు జరుగుతుంది. వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. రోదన చేసే స్త్రీలు ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుణ్ణి ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన ప్రార్థన యోగులు ఎంతగానో ఆశీర్వదించింది. మనల్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు విజ్ఞాపన చేస్తే. రాజుల కోసం దేవుడే ప్రార్థించమని చెప్పాడు, అధికారుల కోసం దేవుడే ప్రార్థించమని చెప్పాడు. యవనస్తులు అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. ప్రతి ఒక్కరు యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఉంటే అందరి కోసం ప్రార్థన చేయండి. అంశాలు మన సంఘం అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. రాజుల కొరకు, అధికారుల కొరకు మనకు మంచి అధికారం వచ్చేలాగా ప్రార్థన చేయండి. యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మన గ్రామం కోసం, మన గ్రామంలో ఏ సాతాను శక్తులు అయితే పీడింపబడుతున్నాయి వాటి నుంచి విడుదల కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ఉంటే ఇప్పుడే ప్రార్థన చేయండి. సమయం ఇస్తున్నారు దేవుడు, సద్వినియోగం చేసుకోండి. పాస్టర్ గారు మాత్రమే కాదు, మనం కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, యోబు తన సహోదరుల కోసం, తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు 7 అంతలుగా యోబుని దేవుడు దీవించాడు. మనం కూడా మన ముందు 40 రోజులు పెట్టబడి ఉన్నాయి. ఈ 40 రోజుల్లో మనకు ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో దేవుడు తీర్చులాగిన విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. సమయం దేవుడు ఇస్తున్నాడు. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి దయచేసి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మరొక వారం మీరు మమ్మలను ప్రేమించి మరొక సంవత్సరం మీరు మాకు అనుగ్రహించిన ఇలాంటి దినాలు బట్టి స్తోత్రాలు. మేము సమయాన్ని పోగొట్టుకోక సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా ప్రాంత ప్రజల కొరకు, మా సంఘ బిడ్డల కొరకు, మా సంఘ బిడ్డలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరి అక్కర కలిగి ఉన్నారో వారి అక్కర్లో మీరు తీర్చండి. ప్రతి సమస్య యేసు అధికార నామములో నీ బిడ్డలకు ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. అయ్యా, మంచు విడిపోయినట్లుగా, అయ్యా నైనా ప్రభా, అయ్యా నేను బూజు రాలిపోయినట్టుగా నైనా ప్రతి సమస్య, ప్రతి దుఃఖకరమైనవి, ప్రతి నేను అడ్డుగా ఉన్నవి యేసు నామములో కూలిపోవాలనైనా మీరు అద్భుతాలు జరిగించండి. కుటుంబాల్లో కార్యాలు జరిగించండి. అయ్యా, ముయ్యబడిన ద్వారాలు యేసు నామములో నీ బిడ్డల పట్ల తెరవబడును గాక. అయ్యా, మీరే కార్యాలు మీరు చేయండి నాయన. అయ్యా, నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వారి ఉద్యోగాలు తెరవబడును గాక. అయ్యా, నేను ప్రభు అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత శీఘ్రమై అయ్యా వారికి అనుగ్రహించుదువు గాక. అయ్యా, సహాయాన్ని మీరు దయచేయండి. గర్భఫలాలు కలిగిన వారికి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు లేని వారికి దయచేయండి. అయ్యా, వివాహాల వయసు వచ్చిన అద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభు. మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి, మా గ్రామాన్ని రక్షించండి, మా ప్రాంతాన్ని రక్షించండి. మా సంఘాన్ని అభివృద్ధిని దయచేయండి. సంఘ బిడ్డలలో అభివృద్ధి దయచేయండి నాయన. విశ్వాసంలో, భక్తిలో, నాణ్యతలో అయ్యానైనా ప్రభా నీకు మహిమ తెచ్చుటలో నీ బిడ్డలు ఒత్తిలుదురుగాక. మీరే కార్యాలు మీరు చేయండి ప్రభా. పాడుటలో, స్తుతించుటలో, ఆరాధించుటలో, ప్రకటించుటలో నీ బిడ్డలకు సహాయం మీరు దయచేయండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఈ రాత్రి మీరు దర్శనము దయచేయండి. మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి. మిగిలిన రోజులన్నింటిలో మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించమని
ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి ప్రియులారా. ప్రార్థన ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనయ సహవాసం కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ కుటుంబాలకును నిత్యము తోడైండి కాపాడి మీరు ఆశించినవి ప్రభు దగ్గర నుండి పొందుకోవాలనుకున్నవి ప్రతిదీ ప్రభు దగ్గర నుండి జవాబు పొందుకొని దీవించబడి ఆనందించబడి ఆయనలో మీరు సాగి వద్దిల్లుదురుగాక. ఆమేన్ ఆమేన్. అంటే అందరికి వందనాలు. రేపు రాత్రి 7:30కి ఏదో ప్రకారం ప్రారంభిస్తాం. సిద్ధపడి రావాలని మనం చేస్తా ఉన్నాం.